పేద నిరుద్యోగి అయిన అభినవ్ పెళ్లి బాధాకరమైన ఒక కారణం వల్ల నగరంలోని కోటీశ్వరుడి ఏకైక కుమార్తె అనన్యతో బలవంతంగా జరిగింది. అభినవ్ అనన్య ఇంట్లో ఇల్లరికపరుడుగా ఉంటూ తన భార్య అనన్యతో పాటు బావమర్ది మరియు పనివాడి తిట్లను కూడా భరించేవాడు. సంచి పట్టుకుని సరుకుల కోసం బయలుదేరిన ఆ పేదవాడైన అభినవ్ని తీసుకువెళ్ళడానికి కోట్ల విలువైన కార్లు ఎందుకు వచ్చాయి? అతని అసలు రహస్యమేంటి? ఎవరి అభినవ్? అతని సీక్రెట్ ఏంటి? అది తెలుసుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి మరియు టైగర్ రిటర్న్స్ను పూర్తిగా ఉచితంగా వినండి. ఇంటలుడా, త్వరగా బాత్రూమ్ గడికి బయటికి రా. మార్కెట్కి వెళ్ళి సరుకులు తేవాలి. ఈ పనివాడు ఎప్పటినుంచో ఆ ఇంట్లో పనిచేస్తున్నాడని, ఇంట్లో అతని గౌరవం అభినవ్ కన్నా చాలా రెట్లు ఎక్కువ అని అభినవ్కు తెలుసు. చెప్పండి అన్నా. పనివాడు అభినవ్కు 1000 రూపాయలతో పాటు ఒక సరుకుల్ లిస్ట్ ఇచ్చి ఇలా అన్నాడు. హలో, త్వరగా మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురా. విను, ఈరోజు అనన్య మేడం ఆఫీస్ ఫ్రెండ్ చరణ్ వస్తున్నారు. అదే ఎవరితో అయితే ఆమె అర్ధరాత్రి ఇంటికి వస్తుందో అతను. ఆమె భర్తవి నువ్వే కదా. ఇప్పుడు ఆమె స్నేహితుడికి మర్యాదలు చేయాల్సింది నువ్వే కదా. ఇంకేంటి చూస్తున్నావు? వెళ్ళు. పనివాడి మాటలకి అభినవ్కి కోపం వచ్చింది. అదే సమయంలో అభినవ్ ఫోన్ మోగింది. స్క్రీన్పై నెంబర్ చూసి అభినవ్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ నెంబర్ దుబాయ్ది. అభినవ్ ఫోన్ తీయకుండా డబ్బులు, సరుకుల లిస్టు మరియు సంచి తీసుకుని సైకిల్పై మార్కెట్కి వెళ్ళిపోయాడు. కూరగాయల మార్కెట్లో అభినవ్కు దుబాయ్ నుండి మళ్లీ కాల్ వచ్చింది. కానీ అభినవ్ కాల్ లిఫ్ట్ చేయకుండా ముందుకు నడిచాడు. అప్పుడే గజ్జుభాయ్ అతన్ని ఆపాడు. గజ్జుభాయ్ ఆ ఏరియా రౌడీ. ఆ రౌడీ అభినవ్ను చూసి పప్పుగాళ్లా ఉన్నాడని అనుకుని అతన్ని మరింత ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఏంట్రా, నన్ను ఢీ కొట్టడానికి నీకెంత ధైర్యం? ఒరేయ్, నువ్విప్పుడు గజ్జుబాయినే ఢీ కొట్టావు. ఇప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాల్సిందే. అభినవ్ అతన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగా గజ్జుభాయ్ అతన్ని తోసి కింద పడేశాడు. ఏంటి? ఎందుకు ఎందుకు చేస్తున్నారు మీరంతా ఇలా? వీడికి అందమైన భార్య ఉంది. ఆమె కోటీశ్వరరాలు. వీడా ఇంట్లో అల్లుడే. మా తమ్ముడు వీళ్ళ ఇంట్లో పనివాడు. ఏంటి? అభినవ్ ఈ అవమానాన్ని భరించి తల దించుకొని ముందుకు నడవడానికి ప్రయత్నించాడు. కాని అప్పుడే గజ్జుభాయ్ అతని కాలర్ పట్టుకుని ఇలా అన్నాడు. అయితే మేం వీడి కోటీశ్వరాలైన భార్యతో పార్టీ చేసుకుంటాం, అనన్యతో. గజ్జుభాయ్ మాటలకి రౌడీలంతా గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే అభినవ్ ఫోన్ మళ్లీ మోగింది. ఏంట్రా, నీ డార్లింగ్ ఫోనా? ఒక్కసారి నేను కూడా వింటాను దాని తీయని వాయిస్. మీకు నన్నేమైనా అనాలని ఉంటే అనండి, కానీ ఆ ఫోన్ మాత్రం తీయకండి. అభినవ్ అలా చెప్పగానే గజ్జుభాయ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, హలో అనన్య బేబీ, చెప్పు. కానీ ఆ తర్వాత ఫోన్లో అవతలి వ్యక్తి గజ్జుభాయ్తో చెప్పిన మాటలు విని గజ్జుభాయ్ వణుకుతూ చెమటలు పట్టి అభినవ్ ముందు మోకరిల్లి ఇలా అన్నాడు. మమ్మల్ని క్షమించండి భాయ్. అరే, నేను మిమ్మల్ని గుర్తించడంలో పొరపాటు చేశాను. అప్పుడే దుమ్ము రేపుతూ అందరూ చూస్తుండగానే 3 బ్లాక్ కలర్ ఖరీదైన కార్లొచ్చి ఆ రౌడీల ముందాగాయి. చెప్పాను కదా ఫోన్ తీయొద్దని. వాళ్ళకి నా లొకేషన్ తెలిసిపోయింది. బైక్ స్టార్ట్ చేయి. అలా చెప్పి అభినవ్ వారిలో ఒక రౌడీతో కలిసి బైక్పై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు ఫోన్ తీయగానే బ్లాక్ కార్లొచ్చాయి అని అక్కడ వారు ఆలోచిస్తున్నారు. సరుకులేవి? నీకిచ్చిన చిన్న పని కూడా చేయలేకపోయావా? సీరియస్లీ అభినవ్, నువ్వు మార్కెట్ నుండి కూరగాయలు కూడా తేలేకపోయావు. నీకు తెలుసా? వెళ్ళి నా గదిలో ఉన్న సాలెగుళ్ళు శుభ్రం చెయ్యి. నీ సున్నితమైన చేతులు వాటి కోసమే పుట్టాయి. యూజ్లెస్. అనన్య అభినవ్ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలనుకుంది. అందరి ముందు అతన్ని అవమానించి అభినవ్ తన జీవితం నుండి వెళ్లిపోవాలని ఆమె కోరుకుంది. అప్పుడే అనన్యకు తన స్నేహితురాలు కాజల్ నుండి కాలొచ్చింది. కాజల్, హే అనన్య, నువ్వు ముంబైలోని అక్రమ్ సార్ పార్టీకి వస్తున్నావు కదా? మన కాలేజీ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వస్తున్నారు. లేదు యార్, నాకు మూడ్ లేదు, నేను రావడం లేదు. అనన్య, అది మాఫియా కింగ్ అక్రమ్ సార్ పార్టీ. రానని చెప్పడానికి లేదు.
నువ్వు తప్పకుండా రావాలి. మేమంతా మా హస్బెండ్స్తో వస్తున్నాము. నువ్వు నీ ఇల్లరిక పల్లుడిని కూడా తోడు తీసుకుని రావాలి. అతన్ని వదిలించుకోవడానికి కూడా నీకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ మాఫియాకి చెందిన చాలా మంది వస్తున్నారు. ఎస్, అభినవ్ను వదిలించుకోవడానికి ఇదే సరైన అవకాశం. సరే, నేను వస్తాను. నా పనికి మాలిన భర్తను నాతో పాటు తీసుకొస్తాను. అభినవ్ ఇదంతా వింటున్నాడు. అప్పుడే అతని ఫోన్ మళ్లీ మోగింది. స్క్రీన్పై దుబాయ్ నంబర్ చూసి అభినవ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నా పనికి మాలిన భర్తకి తన ఫ్రెండ్ ఊరి నుండి కాల్ చేసినట్టున్నాడు. సరే, అతన్ని నా డ్రైవర్గా తీసుకొస్తాను. ఓకే ఓకే, సీ యూ, బాయ్. ఇప్పుడు హైదరాబాద్లో అనన్యకు కూడా దిమ్మ తిరిగిపోయే విషయం జరగబోతోంది. మరుసటి రోజు అనన్య అభినవ్ను కారులో ముంబై తీసుకొచ్చింది. అక్కడ హోటల్ను చూసి అభినవ్ కళ్ళు చెదిరిపోయాయి. నీ ఫ్యామిలీ మొత్తంలో బహుశా నువ్వే ఇంత పెద్ద హోటల్లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అయ్యుంటావు. అప్పుడే అక్కడ అనన్య కాలేజీలోని తప్పుదోవ పట్టిన రిచ్ ఫ్రెండ్స్ ఆమెకు ఎదురయ్యారు. వారిలో రాజ్ అనే పొగరుబోతున్నాడు. అతనికి అనన్యను సొంతం చేసుకోవాలనే ఆశ ముందు నుంచి ఉంది. అతను అభినవ్ని కించపరచడానికి ఇలా అన్నాడు. అనన్య, ఏంటిది? ఈ ట్రిప్ కి నీ హస్బెండ్ ప్లేస్ లో నీ పనివాడిని తీసుకొచ్చావా? ఇతనే నా హస్బెండ్. వాట్? అభినవ్ నార్మల్ బట్టలు చూసి అనన్య ఫ్రెండ్స్ మరియు వారి భర్తల ముఖాలు చిట్లించారు. కానీ ఈ రోజు ఏం జరగబోతోందో వారికి తెలియదు. అప్పుడే హోటల్ మేనేజర్ వచ్చి ఇలా అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, అక్రమ్ సార్ పార్టీ సాయంత్రం. ఇప్పుడు లంచ్ అండ్ డ్రింక్స్ బిల్ను మీరే పే చేయాలి. వెయిటర్ మెనూ కార్డు తీసుకురాగానే ఆర్యన్ అనే కుర్రాడు అభినవ్ను ఇరికించడానికి ఇలా అన్నాడు. హే గాయ్స్, ఈరోజు హోటల్ బిల్లును అభినవ్ కడతాడు. నేను అలా ఏమీ అనలేదు. అభినవ్కు చప్పట్లు కొట్టండి. నెలకు 6,000 సంపాదించే ఈ పనివాడు మన లక్షల బిల్లులు చెల్లిస్తాడు. క్లాప్ 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 క్లాప్. ఒక్క నిమిషంలో ఇదంతా ఎలా జరిగిందో అభినవ్కు అర్థం కాలేదు. అప్పుడే అనన్య కూడా ఇలా అనుకుంది. ఈ అభినవ్ ఏం చేశాడు? ఈరోజు బిల్లు కట్టడానికి నా దగ్గర అంత డబ్బు లేదు. మరి అభినవ్ అయితే బిచ్చగాడే. ఎస్ గాయ్స్, అభినవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడు. ఒకవేళ ఈరోజు అతను ఈ బిల్లు చెల్లించకపోతే రాజ్ అనన్యతో. వాట్? అభినవ్, నీ లిమిట్స్ లో నువ్వు ఉండే బెట్ వై. నేను నీ ప్రాపర్టీని కాదు, నన్ను నువ్వు పందెం కట్టడానికి. అనన్య, నా మాట విను. నేను అలా. జస్ట్ షట్ అప్, షట్ అప్. అభినవ్ తనని అనవసరంగా ఇరికిస్తున్నారని అనన్యకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అరెరెరెరే, కండిషన్ పెట్టి వెనక్కి తగ్గకూడదు. ఏమైంది? డబ్బులు అయిపోయాయా? వెయిటర్. రాజు అభినవ్కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా హోటల్లోని అత్యంత ఖరీదైన ఫుడ్ అండ్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. అప్పుడే కాజల్ దృష్టి ఒక బాక్సింగ్ రింగ్ మీద పడింది. హే రాజ్, నువ్వు కాలేజ్ టైంలో బాక్సింగ్ ఛాంపియన్వి కదా? అయితే నీకు అభినవ్కి మధ్య ఒక ఫైట్ పెడితే ఎలా ఉంటుంది? మా ఫుడ్ వచ్చేలోపు మాకు ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. ఇది వినగానే అందరి చెవులు రెక్కరించాయి. ఎందుకంటే రాజ్ నిజంగానే బాక్సింగ్లో ఛాంపియన్. అతన్ని చూస్తే వేరే కాలేజీ వాళ్ళు వణికిపోయేవారు. రాజ్ ఇప్పటి వరకు 25 మంది ముక్కులు పగలగొట్టాడు. అప్పుడే అభినవ్ ఫోన్ మోగింది. అభినవ్ సార్, ఫోన్ మోగుతోంది. ఎవరి కాల్ వస్తుందో తెలుసా? ఇంటి పనివాడు రఘు అంకుల్ది. ఏ అభినవ్, నువ్వు క్లీన్ చేయకుండా వెళ్ళావా? ఇప్పుడేమంటావు? స్టార్ట్ చేద్దామా? ఈ రోజు తెలిసిపోతుంది అనన్యకు ఎవరు బెస్టో, నువ్వా నేనా. అభినవ్, ఇంకా ఛాన్స్ ఉంది, వద్దని చెప్పు. అభినవ్ బావు గారు, రాజ్తో పోటీ పడేంత ధైర్యం మీకు లేదా? అభినవ్ కోపంతో ఇలా అన్నాడు. నేను బాక్సింగ్కి రెడీ. గాయ్స్, అయితే ఈరోజు అభినవ్ దెబ్బలు తినబోతున్నాడు. మనం భోజనం చేస్తాం. రాజ్ కూడా సిద్ధమై బాక్సింగ్ రింగ్లోకి వచ్చాడు. మరోవైపు ఆర్యన్ అతని ఫ్రెండ్స్ కాస్ట్లీ డ్రింక్స్ అండ్ ఫుడ్ ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే రాజ్ దాడి చేసే రీతిలో వచ్చి అభినవ్ను ఒక పంచ్ కొట్టాడు. దీంతో అభినవ్ నోటి నుండి రక్తం కారింది. yes
ఆ తర్వాత రాజ్ అభినవ్ను పంచులు కొడుతూనే ఉన్నాడు. అతనికి చేయెత్తే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక అభినవ్ పని అయిపోయిందని అందరూ అనుకుంటున్న సమయంలో అభినవ్ కింద పడిపోయాడు. ఇంకా ఆపే అభినవ్, ఓడిపోయినట్లు యాక్సెప్ట్ చేయి. ఇప్పుడే బయటికి రా. అనన్య అలా చెప్పగానే బాక్సింగ్ రింగ్ బయట ఉన్న అభినవ్ ఫోన్ మోగడం మొదలైంది. అనన్య ఆ ఫోన్ చూడకూడదనే తొందరలో అభినవ్ లేచి రాజుపై దాడి చేశాడు. అభినవ్ రాజుకు ఎంత గట్టి పంచిచ్చాడంటే రాజ్ అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు. అనన్య దృష్టి అభినవ్ ఫోన్ నుండి కింద పడిపోయిన రాజు మీదకు మళ్ళింది. బాక్సింగ్ ఛాంపియన్ రాజ్ను అభినవ్ ఒక్క దెబ్బకే కింద పడేశాడు. ఇలాంటి పంచ్ ఒక ప్రొఫెషనల్ ప్లేయర్ మాత్రమే కొట్టగలడు. ఈ అభినవ్ తప్పకుండా ఏదో సాధిస్తాడు. అప్పుడే అభినవ్ బయటకు వచ్చి తన ఫోన్ తీసుకున్నాడు. పర్వాలేదు రాజ్, అతను నిన్ను ఇక్కడ ఓడించినా టెన్షన్ పడుకో. మేము బిల్లును చాలా ఎక్కువ పెంచేశాం కదా. అతను 7 జన్మలు ఎత్తినా కూడా ఈ బిల్లుని కట్టలేడు. సార్, ఇదిగోండి మీ బిల్ 5,40,000. వాట్? పర్వాలేదు, మన అభినవ్ సార్ ఉన్నారు కదా, అతను అందరి బిల్లును పే చేస్తాడు. అభినవ్ను చూసి ఆ వెయిటర్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను వేసుకున్న బట్టల ద్వారా అతన్ని వెంటనే అంచనా వేశాడు. సార్ ప్లీజ్ రిసెప్షన్కి రండి. చూసుకోండి, ఇతను ఎక్కడికి పారిపోకుండా. ఇప్పుడు అందరి కళ్ళు ఆ వెయిటర్పై ఉన్నాయి. ఈ రోజు రాజు తనని ఏం చేస్తాడో అని అనన్యకు భయంతో చెమటలు పడుతున్నాయి. ఆ తర్వాత వెయిటర్ అభినవ్ చేతి నుండి కార్డు తీసుకొని స్వైప్ చేయగానే అతని ముఖం పాలిపోయింది. ఏమైంది? అభినవ్ కార్డులో డబ్బులు లేవా? అతని కార్డులో డబ్బులు లేకపోతే చెప్పేయండి. అతని గౌరవం గురించి ఆలోచించకండి. అనన్య ముఖం పాలిపోతోంది. ఎందుకంటే అభినవ్ డబ్బులు ఇవ్వకపోతే రాజు ఈరోజు తన కోపమంతా ఆమెపై తీర్చుకుంటాడు. విషయం ఏంటే? వీరి దగ్గర అస్సలు డబ్బు లేదా? వెయిటర్ ఏదైనా చెప్పేలోపే సడన్గా హోటల్ మెయిన్ డోర్ వద్ద కొంతమంది Z+ సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారు. అందరి దృష్టి అటువైపు మళ్ళింది. ఎవరో సెలబ్రిటీ వచ్చినట్లున్నారు. ఓ మై గాడ్, ఇతను మిస్టర్ బాలరాజ్. అక్రమ్ సార్ క్లోజ్ ఫ్రెండ్ తెలుసా? ఇతన్ని కలవడానికి సంవత్సరాలు వేచి ఉండాలి. నేను మేనేజర్గా ఉన్న కంపెనీలో ఇతను ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఈరోజు నేను భగవాన్ దర్శనం చేసుకున్నాను. మిస్టర్ బాలరాజ్ అభినవ్ను గుర్తుపట్టారు. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? మిస్టర్ బాలరాజ్ అభినవ్ వైపు చూశారు. అందరూ అతను తమ వైపు చూస్తున్నారని అనుకున్నారు. అప్పుడే రాజు ముందుకొచ్చాడు. అభినవ్ మిస్టర్ బాలరాజును పట్టించుకోకుండా మెయిన్ గేట్ వైపు నడిచాడు. అప్పుడే మిస్టర్ బాలరాజ్ హోటల్ మేనేజర్తో ఇలా అన్నాడు. మేనేజర్, ఇతని మరియు అందరి బిల్లును నా అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది చెప్పి మిస్టర్ బాలరాజ్ తన రూంలోకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషంలో ఇదంతా జరిగిపోయింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ఈ మిస్టర్ బాలరాజు ఏమైనా తాగారా? బహుశా ఇతను అభినవ్ను ఎవరో అనుకుని ఉంటాడు. ఏ అభినవ్, డబ్బులు మిస్టర్ బాలరాజు ఇచ్చారు కదా, అయితే నేనే కదా పందెంలో గెలిచింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆ లెక్కనైతే అనన్య నాదే. ఈ రాత్రి రాజ్ ఫోన్ ఇవ్వు. ఫోన్ పదే పదే మోగడంతో రాజ్ బాక్సింగ్లో ఓడిపోయినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి అభినవ్ను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. సూపర్ స్టార్ నుంచి ఫోన్ వస్తున్నట్లుంది నీకు. పదే పదే మోగుతోంది. ఒక పని చేస్తాను, లిఫ్ట్ చేయమంటావా? చూడు, నీకు కోపం వస్తే నా పైన తీర్చుకో, ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకు. రాజ్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఫోన్ ఎత్తాడు. రాజ్ ఫోన్ స్పీకర్లో పెట్టాడు. ఫోన్లో అవతల వైపు నుండి ఒక వాయిస్ వినిపించింది. బాస్, మాకు మీ లొకేషన్ దొరికింది. మేము మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాము. దేర్ ఈస్ సంథింగ్ క్రిటికల్. ఎవరో రిక్షా వాడిదో క్యాబ్ వాడిదో ఫోన్ అయి ఉంటుంది. వీడినెవరు బాస్గా అనుకుంటున్నాడు? అనన్యకు కూడా ఇది చూసి నవ్వొచ్చింది. కానీ అప్పుడే జరిగిన ఒక ఘటనకు అందరూ సైలెంట్ అయిపోయారు. అరే, ఇది కోట్ల విలువైన హెలికాప్టర్. ఈ అభినవ్ టాక్సీ ఎక్కడ? ఆ తర్వాత అభినవ్ ఫోన్లో ఏదో చెప్పాడు. హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
వెంటనే ఒక టాక్సీ వచ్చి అభినవ్ ముందు ఆగింది. అరే, కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుంది. అందుకే అన్నాను, ఇంత కాస్ట్లీ హెలికాప్టర్లో వీడు కూర్చుంటాడా? చూడు, వీడి టాక్సీ వచ్చేసింది. కానీ దుబాయ్ నుండి పదే పదే వస్తున్న ఫోన్లు, ఈ కాస్ట్లీ కార్లు, హెలికాప్టర్ ఒక సీక్రెట్ను రివీల్ చేయబోతున్నాయి. అది తెలుసుకుంటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. అభినవ్ త్వరగా టాక్సీలో కూర్చుని వెళ్ళిపోతుండగా అప్పుడే రాజ్ అండ్ మిగతా వారికి అభినవ్పై అనుమానం వచ్చింది. గాయస్, మీకెవరికైనా తెలుసా తన భార్యను ఇక్కడ ముంబైలో వదిలిపెట్టి ఎక్కడికి ఎవరిని కలవడానికి వెళ్ళాడు? మీరు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం మరో కాల్లో బిజీగా ఉన్నారు. హౌ డేర్ యు అభినవ్, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? అనన్య, నువ్వు ఎప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదా? నీ ఆ పనికి మాలిన భర్త ఎవరితో మాట్లాడతాడో? ఈ అభినవ్ గుట్టు రట్టు చేస్తే ఏమవుతుంది? ఈ రోజు అతను మన చేతికి చిక్కినట్లే. ఇది చెప్పిన తర్వాత రాజ్ అనన్య కారును తీసుకుని అందరితో కలిసి అభినవ్ ఉన్న టాక్సీని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. రాజ్, త్వరగా వెళ్ళండి. అభినవ్, ఈ రోజు నీ బండారం బయట పెడతాను. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఏం పనులు చేస్తున్నావో అన్నీ. అందరూ ఈరోజు అభినవ్ సీక్రెట్ను బయటపెట్టి అతన్ని ఎగతాళి చేయాలనుకున్నారు. కానీ వారికి తెలీదు, వారి ముందే అభినవ్ అసలు నిజం బయటపడుతుందని. దాన్ని వారు కలలో కూడా ఊహించి ఉన్నారు. అసలు అభినవ్ నిజమేంటి? కేవలం తిట్లు తినడానికి పుట్టిన ఒక పేద ఇంటి అల్లుడా, లేక మరేదైనానా? ఎక్కడికి వెళ్ళకండి, అభినవ్ సీక్రెట్ ఇప్పుడు బయటపడబోతోంది. ఆగాగు. అభినవ్ టాక్సీని సడన్ గా పోలీసులు ఒక చెక్ పోస్ట్ వద్ద ఆపారు. రాజ్ కారును కొంచెం దూరంలో ఆపి తమాషా చూడడం మొదలుపెట్టాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ను బయటకు దించి చెక్ చేయడం మొదలుపెట్టాడు. చెక్ చేయగా పోలీసులకు అభినవ్ దగ్గర ఒక గన్ దొరికింది. గన్ చూసి పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్తో ఇలా అన్నాడు. ఏంటిది? ఈ గన్ నీకెక్కడి నుంచి వచ్చింది? లైసెన్స్ ఎక్కడుంది దీనికి? ఈ అభినవ్ దగ్గర గన్ ఎలా ఉంది? పని వాళ్ళ దగ్గర తిట్లు తిని మరీ 500 అప్పు తీసుకుని తన పాత మోటార్ బైక్ లో పెట్రోల్ కొట్టించుకునే వ్యక్తి దగ్గర గన్ ఎలా ఉండగలదు? బహుశా నేను అభినవ్ గురించి నిజం తెలుసుకోలేకపోయానా? గాయస్, ఈ అభినవ్ అయితే క్రిమినల్ అని తేలింది. ఇప్పుడు చూడండి, పోలీసులు ఇతన్ని ఎలా కొట్టి నిజం కక్కిస్తారు. నేను కేవలం కమిషనర్కి మాత్రమే సమాధానం చెప్తా. గాయస్ చూడండి, ఇతనికి పోలీస్ కమిషనర్ కావాలట. వినరా, ఎక్కువ స్మార్ట్గా ఉండేందుకు ప్రయత్నించుకో. లేదంటే ఎక్కడే నిన్ను తలకిందులుగా వేలాడి తీసుకొడితే నిజమంతా బయటకు వస్తుంది. గౌతమ్, ఇంట్లో పనివాళ్ల చేతిలో కూడా తిట్లు తినేవాడు ఈరోజు పోలీస్ అధికారి చేతిని పట్టుకున్నాడు. చెయ్యి వదిలో, లేదంటే కర్రతో నిన్ను విరిచేస్తాను. వదులు. ఇన్స్పెక్టర్ అరుపు విని అభినవ్ను పోలీసులు చుట్టుముట్టారు. అనన్య, రాజ్ కూడా షాక్ అయ్యారు. అరే, ఎవరైనా కమిషనర్స్ అని పిలవండి, వీడు పిచ్చోడ్లా ఉన్నాడు. ఇంత గందరగోళం మధ్య అందరికీ సడన్ గా ఒక పోలీస్ సైరన్ వినిపించింది. ఇక్కడ ఏం జరుగుతుంది? సార్, ఎందుకు ఇతనిపై చేయి చేసుకున్నావు? కమిషనర్ను చూడగానే అందరి ముఖాలు పాలిపోయాయి. ఇప్పటి వరకు అవమానం ఎదుర్కొన్న అభినవ్ ముందు ఇప్పుడు పోలీసులు కూడా నిలబడి వణుకుతున్నారు. ఈ అభినవ్కు కమిషనర్ వరకు పరిచయం ఉంది, కానీ ఎలా? ఇక్కడ అనన్య మిగతా వారితో పాటు పోలీస్ ఇన్స్పెక్టర్ బ్రెయిన్ కూడా గిర్రున తిరుగుతోంది. నీకు నీ ఉద్యోగంపై ప్రేమ ఉందా లేదా? ఎవరు పట్టుకున్నారు ఇతన్ని? కానీ సార్, ఇతని దగ్గర, అంటే వీరి దగ్గర ఒక గన్ దొరికింది సార్. అయితే ఏమైంది? అది ఆత్మరక్షణ కోసం. నేను స్వయంగా అతని బర్త్డేకి ఈ గన్ను గిఫ్ట్గా ఇచ్చాను.
బర్త్డేనా? కానీ అభినవ్ అయితే తన బర్త్డే రోజు అమ్మ చెప్పులు కుట్టించడానికి వెళ్ళాడు. మరి ఈలోపే కమిషనర్ అతనికి గన్ ఇప్పుడు గిఫ్ట్గా ఇచ్చాడు. నేను కలగండం లేదు కదా. అనన్య మిగతా వారు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. అప్పుడే కమిషనర్ అభినవ్ను గౌరవంగా అక్కడి నుంచి పంపించారు. కానీ రాజ్ అభినవ్ను ఫాలో చేయడానికి కారులో వెళ్లబోతుండగా అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని ఆపాడు. ఎంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ అమ్మాయిలేంటి? బయటకు రండి. సార్, మేము అభినవ్తో పాటు వచ్చాము. సో అతను ఎక్కడికి వెళ్తాడో మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. అచ్చా, సరే, మీరు వెళ్ళండి. వారు అభినవ్ టాక్సీని ఫాలో చేశారు. టాక్సీ ఒక పెద్ద పాడుబడిన ప్రదేశం గుండా రోడ్డును దాటుతుండగా అప్పుడే ఆ సందులో నుండి సడన్గా ఆ బ్లాక్ కలర్ కార్లు అభినవ్ టాక్సీ ముందుకొచ్చాయి. అభినవ్ టాక్సీకి ముందు వెనక ఆ కార్లు ఫాలో అయ్యాయి. ఆ 3 నల్ల కార్లు అభినవ్ టాక్సీతో పాటు వేగంగా దూసుకుపోతున్నాయి. ఓ మై గాడ్! అభినవ్కు దుబాయ్కు ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు అభినవ్కు దుబాయ్ నుండి కాల్ వస్తుంది? పేద డెలివరీ బాయ్ అభినవ్ను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక రిచ్ పర్సన్ కోసం వదిలేసింది. అప్పుడు ఏం జరిగింది? ప్రేమలో ఓడిపోయిన అభినవ్ పాపం తాగి 50 అడుగుల ఎత్తులో ఉన్న బిల్డింగ్ టెర్రస్ పైకెక్కాడు. వైభవి, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నాను. నీ దుఃఖమే నన్ను చంపింది. నువ్వు ఆ రిచ్ పర్సన్తో సంతోషంగా ఉండు. నేను వెళ్తున్నాను. ఆ మజ్ను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ విధి మరోలా మారింది. సడన్ గా అభినవ్ కింద పడిపోయాడు. కానీ ఎక్కడ పడ్డాడు? బెడ్ మీద. హే భగవాన్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎస్, ఆ టెర్రస్ నుండి పడిపోయి అభినవ్ నగరంలో అత్యంత అందమైన మరియు ధనవంతురాలైన అమ్మాయి అనన్య బెడ్ పైకి చేరుకున్నాడు. ఆమె ఆ సమయంలో హాయిగా నిద్రపోతోంది. కానీ ఆమెకు మెలకువ రాగానే, నువ్వు ఎవరు? నువ్వు నా బెడ్ పైన ఏం చేస్తున్నావు? నాకేమీ తెలీదు. నేను ఇక్కడి నుండి వచ్చాను. నాకు ఏమీ అర్థం కావడం లేదు. నాకు ఇదంతా కలలాగే ఉంది. కళ్ళ నుండి బయటికి రా. చెప్పు, నువ్వెవరు? నేనెవరు నీకు తెలుసా? ఓ మై గాడ్! ఇక్కడ ఏం జరుగుతోంది సిస్టర్? ఈ బిచ్చగాడు నీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు? కలర్ఫుల్ ఫెస్టివల్ జరుగుతోందా? సన్నీ,
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఆ ప్రశ్న నేను అడగాలి సిస్టర్. ఈ బట్టలు చిరిగిన వ్యక్తి నీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నాడు? చూడు చూడు బ్రదర్, నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు కూడా తెలీదు. నాకు తెలిసిందల్లా నేను టెర్రస్ పై ఉన్నానంతే. ఆ తర్వాత షట్ అప్. పోలీసుల్ని పిలిస్తే అప్పుడు నిజం బయటకు వస్తుంది. వద్దు వద్దు సిస్టర్, పోలీసులకు ఏమీ చెప్పొద్దు. బహుశా నువ్వు మర్చిపోయినట్లుగా ఉన్నావు. సింగ్ ఫ్యామిలీ మర్యాదనే. సింగ్ ఫ్యామిలీ అన్ని నిర్ణయాలు ఒకే వ్యక్తి తీసుకుంటారు. ఆయనే గ్రేట్ కింగ్ హరదేవ్ పాల్ సింగ్, అంటే మన పూజనీయులైన తాతయ్య. తాతయ్య పేరు వినగానే అనన్య నుదుటిపై చెమట పట్టింది. అనన్య, హర్దేవ్ పాల్ సింగ్ కేవలం నగరంలోని ప్రముఖ ధనవంతుడే కాదు, చాలా రూఢివాది, పాత ఆలోచనలు గల కఠినమైన వ్యక్తి. పేరుకే సూటు బూటు వేసుకుని తిరిగేవాడు. కానీ అతని మనస్తత్వం 500 సంవత్సరాల నాటిది. తాతయ్య వచ్చిన తర్వాత ఏం జరగబోతోందో అని అనన్య భయపడింది. అనన్య, బయటకు రా. తన తాతయ్య గట్టిగా అరవడంతో అనన్యకు గుండె ఆగిపోయినంత పనైంది. తాతయ్య? తాతయ్యకు బహుశా అంతా తెలిసిపోయిందని ఆమెకు అర్థమైంది. కానీ ఎలా? ఇంకా ఎంతసేపు ఈ పనికిమాలిన వ్యక్తితో బెడ్రూమ్లో ఉంటావు? బయటకు రా, తాతయ్య నీకోసం వెయిట్ చేస్తున్నారు. అరే అరే అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు భయ్యా? విను, పెద్దలు చెప్పేది నిజమే. తాగుడు ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు చూడు, నీ తాగుడు నిన్ను ఎక్కడికి తెచ్చిందో. మరి నా చెల్లిని మా తాతయ్య కోపం నుంచి ఎవరు రక్షిస్తారు? నువ్వొక డెలివరీ బాయ్వి, నీ పని అయిపోయింది. ఇది విని ఇదంతా తప్పకుండా ఈ సన్నీ పనే అని అభినవ్కు అర్థమైంది. టెర్రస్ నుండి కింద పడిపోయి అభినవ్ బహుశా తెలివి తప్పిపోయి ఉంటాడు. ఆ స్పృహలేని స్థితిలోనే సన్నీ అతన్ని అక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. కానీ ఇప్పుడు అభినవ్ మనసులో వేరే ప్రశ్నలు మెదులుతున్నాయి. బ్రదర్ తన సొంత చెల్లికి ఇలా ఎలా చేయగలడు? సన్నీ అనన్యకి నిజంగా సొంత బ్రదరేనా? అభినవ్ మనసులో ఈ ప్రశ్నలు నడుస్తుండగా హర్దేవ్ పాల్ సింగ్ ఒక పెద్ద కర్రను పట్టుకుని అక్కడికి వచ్చాడు. నాడు పెళ్లికి ముందే ఒక అబ్బాయితో సంబంధం పెట్టుకోవడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను నా మనవరాలిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. తాతయ్య, నా మాట నమ్మండి. ఈ అబ్బాయి ఎవరో నాకు తెలీదు. అబద్ధాలు చెప్పకు. నాకంతా తెలుసు. నీకు అర్థమవుతుందా? వీళ్ళేనే నీ తల్లిదండ్రులు. నిన్ను చదివించాం, నిన్ను బిజినెస్ కూడా చేయనిచ్చాం. అందుకేనా నువ్వు ఈ పనికి మాలిన వ్యక్తిని నీ గదిలోకి తీసుకొచ్చావు? హర్దేవ్ పాల్ అభినవ్ చేతి వైపు చూసి షాక్ అయ్యాడు. మీరు సిగ్గుపడాలి. ఒక తాతయ్య అయ్యుండి మీ మనవరాలిపై చేయి చేసుకుంటున్నారు. ఆమెపై ఇంత నీచమైన నింద వేస్తున్నారు. మీకు బుద్ధుందా లేదా? సడన్ గా రూమ్ అంతా సైలెంట్ గా మారిపోయింది. ఈ రోజు వరకు ఎవరూ హర్దేవ్ పాల్తో ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక సామాన్యమైన డెలివరీ బాయ్ నగరంలోని ప్రముఖ ధనవంతుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చాలే, నా తాతయ్యనే ఎదిరిస్తావా? నిన్ను కాల్చి పారేస్తాను. సన్నీ, వదిలేయతని. సన్నీకి తన తాతయ్య ఎందుకిలా అంటున్నారో అర్థం కాలేదు. కానీ తన తాతయ్య మాట వినడం తప్ప అతనికి వేరే మార్గం లేదు. హర్దేవ్ పాల్ అభినవ్ను పైనుండి కింద వరకు చూశాడు. ఆపై అనన్య వైపు చూస్తూ ఇలా అన్నాడు. అనన్య, ఈ అబ్బాయి పేరు ఏదైనా కావచ్చు, కానీ నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. లేదు తాతయ్య, నేను ఇతన్నెలా పెళ్లి చేసుకోగలను? ఇతని పేరు కూడా నాకు తెలీదు. ఏ అమ్మాయి, ఎక్కువ అమాయకురాలిగా నటించకు. హర్దేవ్ సింగ్ చట్టం నీకు తెలుసు. ఏమాత్రం గొడవ చేయకుండా నువ్వు పెళ్లి చేసుకో, అది కూడా ఈ రోజే. లేదు తాతయ్య, నేను ఈ పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకోను. నేను పెళ్లి. సరే సన్నీ, నీ చెల్లిని ఫామ్ హౌస్కు తీసుకువెళ్ళు. సజీవంగా నరికేయామెను. ఇది విని అనన్య భయపడిపోయింది. హర్దేవ్ చెప్పింది చేయగలడని ఆమెకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందు కూడా
సింగ్ కుటుంబంలో హర్దేవ్ పాల్ సింగ్ చట్టాన్ని ఎవరైతే ధిక్కరించారో వారికి అదే గతి పట్టింది. అనన్య కూడా ఇప్పుడు తన తాతయ్య ముందు నిస్సహాయురాలుగా నిలబడింది. అభినవ్కు తెలుసు, ఒకవేళ తాను అనన్యను పెళ్లి చేసుకోకపోతే ఈ అమాయక అమ్మాయి తన కారణంగా ప్రాణాల్ని కోల్పోతుంది. ఇంకేముంది, ఒక గంటలోపే అదే హాల్లో అనన్య మరియు అభినవ్ పెళ్లి జరిగింది. మొదటి రాత్రి అనన్య నోటి నుంచే ఒక్కటే ప్రశ్న వచ్చింది. నీ పేరేంటి? అభినవ్. కానీ నాన్న నన్ను ప్రేమగా ఎలా పిలిచినా అదంతా నాకు అనవసరం. ఒక విషయం బాగా విను. ఈ పెళ్లి కాదు, కేవలం ఒక బలవంతం. ప్రపంచం దృష్టిలో మనం భార్యాభర్తలమైనా ఈ గదిలో మన బంధం కేవలం స్ట్రేంజర్స్ మాత్రమే. అభినవ్కు కూడా తెలుసు, తనలాంటి డెలివరీ బాయ్తో యువరాణి లాంటి అనన్యకు ఏం పోలికుంటుంది. కానీ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపితే దాని వెనక ఏదో ఒక కారణం తప్పకుండా ఉండి ఉంటుందని అతనికి తెలియదు. ఈ రోజు నా ఫ్రెండ్ అక్రమ్ బర్త్డే పార్టీ ఉంది. అనన్య, నువ్వు మన కొత్త అల్లుడిని నీతో పాటు ఆ పార్టీకి తీసుకువెళ్ళాలి. నిజానికి అనన్య ఆ పార్టీకి వెళ్లాలని అనుకోలేదు. కానీ తాతయ్య వేసిన ఆర్డర్ కాబట్టి ఆమె వెళ్ళక తప్పదు. తప్పనిసరి పరిస్థితుల్లో అభినవ్ కూడా అనన్యతో పాటు వెళ్లాల్సొచ్చింది. కానీ అక్కడ అతనికి ఒక వ్యక్తి ఎదురుపడింది. ఆమెను చూసి అతను షాక్ అయ్యాడు. వైభవి, నువ్వు ఇక్కడ? అవును, అభినవ్ ముందు నిలబడింది అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఆమె ప్రేమలో మోసపోయి అభినవ్ టెర్రస్ పైకి ఎక్కాడు. చెప్పాలంటే వైభవి కూడా అభినవ్ లాగే డబ్బులేని అమ్మాయి. కానీ కొద్ది రోజుల క్రితం నగరంలో పేరుగాంచిన ధనవంతుడైన దేవేంద్ర ఆమె ప్రేమలో పడ్డాడు. దాని కారణంగానే వైభవి అభినవ్ను వదిలేసింది. ఎవరు ఈ పనికిమాలిన వ్యక్తి బేబీ? ఓ, ఈ డెలివరీ బాయేనా నీ ప్రేమలో పడి టెర్రస్ నుండి దూకడానికి ప్రయత్నించింది? అవును బేబీ, ఇతనే ఆ దేవదాస్ వారసుడు. ఇక్కడ ఏదైనా డెలివరీ చేయడానికి వచ్చుంటాడు, అవునా? ఈలోగా అక్కడ ఇప్పటికే పార్టీలో ఉన్న సన్నీ వచ్చాడు. ఏంటి బావా, నువ్విక్కడ పిజ్జా అంటే డెలివరీ చేయడానికి వచ్చావా? బావా, నీ ముఖం చూస్తే నువ్వు ఒక పేద కుటుంబానికి చెందిన వాడిలాగే ఉన్నావు. కానీ ఇంత పేదవాడివా? డెలివరీ బాయ్ అయిపోయావు. చీ బావా. సన్నీ, నువ్వు ఈ వ్యక్తిని బావాని ఎందుకు పిలుస్తున్నావు? పొరపాటును కూడా నువ్వు అది నిజమని. అవును, నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. నా చెల్లి ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఇతనే మా చెల్లి భర్త. ఇతనే నా చెల్లికి ప్రియమైన భర్త. ఇది విని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ నివ్వెరపోయారు. కానీ అందరికంటే ఎక్కువగా ఆందోళన చెందినవాడు అనన్యకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చరణ్. లేదనన్య, నువ్వు ఇలా ఎలా చేయగలిగావు? నేనంత రిచ్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నాను, నువ్వు ఈ వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నావు? అరే, ఈ పిచ్చిగాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం వచ్చింది? అరే, నేను చెప్తాను కదా చరణ్, నా ప్రియమైన చెల్లి ఇతన్ని ఎందుకు పెళ్లి చేసుకుందో. ఆపై చాలా నాటకీయంగా పెద్ద పార్టీలో ఆ అసాధారణ పెళ్లి గురించి సన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. అనన్య అభినవ్లు ఎలా దొరికారు, తాతయ్య ఎలా ఆర్డర్ వేశాడు, ఒక డెలివరీ బాయ్తో అనన్య జీవితం ఎలా ముడిపడింది. సన్నీ ఇదంతా చెబుతుంటే అందరూ గుసగుసలాడుతూ నవ్వుతున్నారు. కానీ అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏడుస్తూనే పాపం అనన్య పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరే, అనన్య వెనక అభినవ్ కూడా అక్కడి నుంచి వెళుతుండగా సన్నీ అతని చేయి పట్టుకుని ఆపాడు. అరే బావా, ఎక్కడికి వెళ్తున్నావు బావా? నువ్వు మా పార్టీకే కల తీసుకొచ్చావు. నువ్వు ఇక్కడ ఉండడం చాలా ముఖ్యం. అరే రా బావా, ఇది ప్రత్యేకంగా నీకోసమే ఏర్పాటు చేయబడింది. ఇది చెబుతూ సన్నీ అభినవ్ను అందమైన ప్రమాదకరంగా కనిపించే కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. హే సన్నీ, నీకు పిచ్చి పట్టిందా? అరే, ఇతను ఈ కుర్చీలో ఎలా కూర్చోగలడు? ఈ కుర్చీ ఎవరిదో నీకు తెలుసు కదా. అరే, నువ్వు నోరు మీరా దేవ్. ఇతను మా ప్రియమైన బావ కాబట్టి ఎలా గౌరవించాలో నాకు తెలుసు. అవును, ఎవరైనా కావచ్చు, మన ఫ్రెండ్స్ అన్నికి బావ కదా యార్, ఇతన్ని గౌరవించాలి కదా. తప్పకుండా గౌరవించాలి, ఎందుకు చేయకూడదు? చరణ్ మాట విని దేవుకు కూడా అర్థమైంది. ఇప్పుడు సన్నీ అభినవ్ పని ఖతం చేసి గాని వదలడని. ఇప్పుడు తెలుస్తుంది ఈ డెలివరీ బాయ్కి తన అసలు స్థాయి ఏంటో. రండి, మిమ్మల్ని మీ హాట్ సీట్లో కూర్చోబెడతాను. ప్రత్యేకంగా మీకోసమే తయారు చేయించాము. కూర్చోండి. అరే బావా, కూర్చో.
ఆపై అభినవ్ ఆ కుర్చీలో కూర్చోగానే సడన్ గా ఆ కుర్చీ నుండి పెద్ద సౌండ్ ఉన్న అలారంలో హాల్ అంతటా మోగడం మొదలుపెట్టాయి. ఏం జరుగుతుంది? నువ్వేం చేశావు? మాఫియా కింగ్ కుర్చీలో కూర్చున్నావా? ఒరే, నువ్వు అయిపోయావు. ఆ ప్రత్యేక కుర్చీ మాఫియా కింగ్ గ్యాంగ్ లీడర్ అక్రమ్ది. ఆ కుర్చీలో అక్రమ్ కాకుండా మరెవరూ కూర్చోవడానికి అనుమతి లేదు. ఎవరు ఆ విధవ? ఎవరో? మాఫియా కింగ్ కుర్చీలో కూర్చోవడానికి ధైర్యం చేసింది. సూటు బూటు ధరించి చేతిలో ఒక ఇంపోర్టెడ్ సిగార్ పట్టుకుని అక్రమ్ అక్కడికొచ్చాడు. అలారం సౌండ్ విని ఎవరో మాఫియా కింగ్ కుర్చీలో కూర్చునే సాహసం చేశారని అతనికి అర్థమైంది. నువ్వేనా? ఇప్పుడు నిన్ను అక్రమ్ నుండి ఎవరు రక్షిస్తారు? సార్ నన్ను క్షమించండి. ఈ కుర్చీ గురించి నాకేమీ తెలీదు. అభినవ్ అక్రమ్ ముందు వేడుకుంటుండగా అక్రమ్ చూపు అభినవ్ ఉంగరంపై పడింది. ఆ ఉంగరంపై టైగర్ గుర్తుంది. ఆ ఉంగరం చూడగానే సడన్ గా అక్రమ్ ముఖంపై ఉన్న కోపం భయంగా మారింది. ఆ ఉంగరం చూసి అక్రమ్కి ఏదో గుర్తొచ్చినట్లుంది. టైగర్, టైగర్, నన్ను క్షమించు. నేను నిన్ను గుర్తించడంలో పొరపాటు చేశాను. బేటా, ఐఎమ్ రియల్లీ సారీ. అరే అంకుల్, అంకుల్, నువ్వు ఈ భిక్షగాడి ముందు ఎందుకు చేతులు జోడిస్తున్నావు? ఒరేయ్, భిక్షగాడని ఎవరన్నావురా? ఈ కుర్చీ కూడా ఇతనిదే, ఈ బిజినెస్ కూడా ఇతనిదే. ఇతనే మన మాఫియా కింగ్ కు అసలు లీడర్, మన టైగర్. ఇతనే రియల్ టైగరా? ఓ మై గాడ్! అసలు అభినవ్ ముందు డేంజరస్ డాన్ అక్రమ్ ఎందుకు మోకాళ్లపై నిలబడ్డాడు? ఎందుకు అక్రమ్ అభినవ్ను టైగర్ అని పిలుస్తున్నాడు? అభినవ్ ఉంగరం చూసి అక్రమ్కు ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు అభినవ్ అలియాస్ టైగర్ కథ ఎలాంటి మలుపు తీసుకోబోతోంది? పూర్తి కథను తెలుసుకోవాలంటే పాకెట్ ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్లో తదుపరి ఎపిసోడ్ చూడండి. టైగర్ రిటర్న్స్ అన్ని ఎపిసోడ్లు వినడానికి కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.